మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో ఈ తేదీల్లో కుంభరాశి వారి యొక్క జాతకం మొత్తం కూడా పూర్తిగా మారబోతుంది. ఎలా అంటే గనక కష్టాల నుండి సుఖాలలోకి వస్తారు. చెడ్డ రోజుల నుంచి మంచి రోజులకు వస్తారు. మీ యొక్క ఓర్పుకి ఇది ప్రతిఫలితంగా చెప్పొచ్చు. మీ యొక్క మంచి మనసుకు, మీ పరోపకార బుద్ధికి తగినటువంటి మీకు విలువని ఇచ్చే రోజులుగా ఈ 2 రోజులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఏ 2 రోజుల్లో భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో ఇబ్బందులు తొలగిపోతున్నాయో, మీ యొక్క జీవితంలో నిజంగా ప్రళయమే జరుగుతుందని చెప్పాలి. వాస్తవిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కన్న కలలు అన్నీ కూడా నిజం కాబోతున్నాయి. లక్ష్య సాధన దిశగా మీరు వేసే అడుగులు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ తేదీల్లో అసలు కుంభరాశి వారి జాతకులకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే మీకు సెప్టెంబర్ మాసంలో 18-19 తేదీల్లో చాలా వరకు కూడా మేలు జరగబోతుంది. ఈ తేదీల్లో మీకు జరిగేటటువంటి మేలు ఎలా ఉంటుంది అంటే గనక ప్రతి అవకాశము కూడాను మీకు చాలా వరకు కూడాను సమూలంగా ఉపయోగపడుతుంది. అయితే మీరు శత్రువులకు ఏ విషయాలు తెలియచేయదు. అంటే స్నేహితులు కానీ, లేకపోతే గనక ఇరుగింటి వారు, పొరిగింటి వారు, మీ ప్రియమైన వారు, నమ్మకస్తులు కావచ్చు. వారిలో ఎవరైనా మీకు శత్రువులు ఉండవచ్చును. కానీ మీరు ఇక్కడ చేస్తున్న తప్పిదం ఇదేనండి. గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. అందుకే మీకు శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో అనేది తెలియడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. వారు మీ జీవితంలోకి వచ్చాక మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా, మీ యొక్క ఆలోచనల మీద వారి యొక్క ప్రభావం ఎలా ఉన్నది, మంచిగా చెడుగా అనేది ఆలోచిస్తే శత్రువులు ఎవరో అర్థమవుతుంది. మీరు ఒక పని చేయాలి. ఏ విషయము కూడాను మీరు మొదలు పెట్టేటప్పుడు ఎవరికి చెప్పొద్దు. పూర్తి అయ్యాక వారికి అవగతమవుతుంది. మీరు చేసే తప్పిదం ఇదేనండి. అందరికీ కూడాను మీ యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసును, మీ బలం గురించి, బలహీనత గురించి తెలుసును. ఎందుకంటే మీరే వారితో మొత్తం తెలియచేస్తారు. మీకు వచ్చే అవకాశాలు కావచ్చు, మీరు చేసే పనులు కావచ్చు, మీకు ఉన్నటువంటి ఆస్తి కావచ్చు, లేదా ఏదైనా కావచ్చును. మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడాను మీరు అందరికీ తెలియజేస్తారు. కావునే మీకు ఇంతటి కష్టాలు అనేవి కలుగుతూ వస్తున్నాయి. ఈ 2 తేదీల్లో శత్రువులు ఎవరో తెలుసుకుంటారో వారితో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే తగాదాలకు వెళ్లమని చెప్పడం కాదండి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. అంది వచ్చిన అవకాశం ఎంత చిన్నది అయినా ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఏ రంగాల్లో ఉన్నవారు అయినా మీకు ఏదైనా పాజిటివ్ గా అనిపిస్తే గనక ఆ పని మీద మీ యొక్క మనసును లగ్నం చేసి మీరు ప్రతిఫలితం ఆశించకుండా మీ యొక్క వంతు మీరు చేస్తే గనక ఖచ్చితంగా రెట్టింపు ఫలితాలు అయితే పరమశివుని అనుగ్రహంతో కలగబోతున్నాయి. మీకు ఉన్నటువంటి శత్రువుల మీద కూడాను భగవంతుని ఆగ్రహం పెరగబోతుంది. భగవంతుని అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ శత్రువుల పట్ల కూడాను భగవంతుని ఆగ్రహంతో వారు మీకు చాలా దూరంగా ఉంటారు. మీకు చేయాల్సినటువంటి నష్టాన్ని ఇప్పటికే చేసేస్తారు. ఇక ముందు జరగాల్సినటువంటి
ఎటువంటి నష్టానికి వారు పూనుకోకుండా భగవంతుడు వారి జీవితంలో ప్రళయాన్ని సృష్టించబోతున్నాడు. మీకు మేలు చేకూర్చే రోజులు, మంచి రోజులు ఈ 2 రోజులుగా చెప్పడం జరుగుతుంది. కావున మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మానవ ప్రయత్నం ఉంటే గనక మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం భగవంతుడు తప్పక రెట్టింపుగా ఇస్తాడు. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.